ఈరోజు తమ్మడపల్లి జీ గ్రామంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తమ్మడపల్లి జీ జనరల్ మహిళ కావడం జరిగింది. అందులో సర్పంచ్ అభ్యర్థిగా నా యొక్క భార్యను అన్నం స్వప్నారాణి గారిని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం గ్రామంలో గతంలో ఒక 20-25 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా సర్పంచులు మేము పెట్టిన ప్రభాకర్ కావచ్చు, అన్నెప్ అశోక్ కావచ్చు, రాజు కావచ్చు, ఇక్కడ ఉండబడిన పెద్ద మనుషులు అందరు కావచ్చు, వారికి సాధ్యమైన రీతిలో అభివృద్ధి చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితము మేము అన్నెప్ అశోక్ గారిని సర్పంచ్గా పెట్టినప్పుడు గ్రామానికి కొన్ని మాటలు ఇవ్వడం జరిగింది. గ్రామంలో సాధ్యమైన కాడికి ప్రతి ఇంటికి నీరు, ఊరిలో బొడ్రాయి నిర్మాణము, అదేవిధంగా ప్రతి గల్లీకి రోడ్డు, అవన్నీ కూడా దాదాపుగా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి వల్ల ఈరోజు మా విలేజ్లో దాదాపుగా 25-30 ఇండ్లు 30-35 ఇండ్లు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఎవరు అయితే లేని వారు ఉన్నారో వారినే అందరినీ ఏ పార్టీ అనకుండా పరిగణలోకి తీసుకొని వారికి ఇండ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, మా విలేజ్లో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు మేము చూడలేదు. అందరూ మన గ్రామస్తులు, అందరూ అభివృద్ధి జరగాలి, అందరికీ తగు న్యాయం ఉండాలి అనే విధంగా మేము పనిచేయడం జరిగింది. ప్రతి విషయంలో కూడా మేము ఎక్కడ కూడా పార్టీ బేస్ చూడకుండా ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యుల్లాగా భావించి వారందరూ కూడా ఏ పంచాయతీ కావచ్చు, ఏ విషయం కావచ్చు పట్టుబట్టకుండా ఈ 5 సంవత్సరాల అశోక్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు. దాని గురించి తెలిసి కూడా కొంతమంది వారు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలుస్తలేదు. మేము ఎందుకంటే మా స్థాయిని తగ్గించుకొని మేము మాట్లాడదలుచుకోలేదు. ఒకటే విషయం నేను గ్రామ ప్రజలకు తెలియజేసేది, నేను ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి దేవుని దయ వల్ల చాలా మంచి అభివృద్ధి జరిగాను. నేను జరగడమే కాదు, నా ఊరు కూడా అభివృద్ధి ఉండాలి. నేను గతంలో మార్కెట్ చైర్మన్ చేసిన, గతంలో రాష్ట్రంలో పదవులు చేసిన, జిల్లాలో పదవులు చేసిన, సర్పంచ్గా చేయడానికి కారణం ఏంటంటే ఏ పదవి ఉన్నా ఒక ఊరు ముఖ్యం. ప్రతి మనిషికి తల్లి ఎంత ముఖ్యమో ఊరు అంత ముఖ్యం. నా ఊరు అనే భావన, ఆ అవకాశం వచ్చింది. నేను ఏ స్థాయికి పోయినా పర్వాలేదు, నా ఊరు తర్వాతనే అనే ఆలోచన విధానంతో నేను ఈరోజు గ్రామ సర్పంచ్గా కూడా నా యొక్క విలువను కాదు, నాకు పెద్ద పోస్ట్ వస్తుంది, ఆ పెద్ద పోస్ట్ ఇంపార్టెంట్ కాదు, నా ఊరి ఇంపార్టెంట్, నా ఊళ్ళో నా పదవి ఇంపార్టెంట్. నేను ఊరిని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి అంటే ఒక పంచాయతీ కాదు, అసలు పంచాయతీని ఏ రకంగా చేయాలి, అందరం కుటుంబ సభ్యులం, ప్రతి ఇంటికి సమస్య ఉంటుంది. దానికి ఆ పంచాయతీని తెంపడము పెద్ద మనుషులు కోరుకొని ఇదంతా అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే 2 నిమిషాల్లో పంచాయతీ అయిపోతుంది. ప్రతి ఒక్కరూ పంచాయతీ చేయాలి. అసలు పంచాయతీ ఊరికి అభివృద్ధి కావాలా, యువత ఏ రకంగా ఉన్నది, మన ఊళ్ళో స్కూలు ఏ రకంగా ఉన్నది, రేపు రోడ్లు ఏ రకంగా అభివృద్ధి చేయాలి. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే గారికి మేము ముఖ్య అనుచరులం. మేము ఈ ఊరిని అభివృద్ధి చేయాలంటే సర్పంచ్గా మేము ఉన్నాం, మాకు ఇంత ఫండ్ కావాలి అనాలి. ఎంపీ గారు మా వాళ్ళు, ఎంపీ గారి దగ్గర నుంచి కొట్లాడి ఫండ్ తెస్తాం, అభివృద్ధి చేస్తాం. రేపు 35 ఇండ్లు కాదు, తమ్మడపల్లి జీలో ఈ 5 సంవత్సరాలల్లా అధికార పార్టీగా ఉండి మాకు ఇల్లు లేదు అనే విధంగా అన్ని పార్టీలకు ఇయ్యడానికి మేము కంకణబద్ధులమై ఉన్నాం. నా వెనకమర ఉండబడిన నాయకులు అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేస్తాం. మేమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈ ఊళ్ళో ఎవరికి ఏం కావాలన్నా పార్టీల అతీతంగా పనిచేయడానికి ఉన్నాం. నేను నిన్నటి వరకు కూడా వద్దు, ఏ ఒక్కరు భాగం కావద్దు, ఇనానుమతి చేసుకుందాం, పెద్ద గ్రామ పంచాయతీ, ఊరికి ఒక 25 లక్షలు ఎమ్మెల్యే గారు ఇస్తున్నారు, ప్రభుత్వం ఒక 10 లక్షల రూపాయలు ఇస్తుంది, నేను సొంతంగా కొంత పెట్టుకుంటా, మనందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. మీ ప్రతిపక్ష వల్లే పార్టీ ఈ పనులు చేసుకోండి, మీకు కొన్ని వార్డు మెంబర్లు ఇస్తాం, అన్నిటికీ కూడా మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే వారు ఒంటెద్దు పోకడుతో పోయిండ్రు. ఏ కుటుంబం కూడా ఎన్నికలల్లో ఆగం కావద్దు. ఈరోజు సోషల్ మీడియాలలో చాలామంది చూస్తున్నారు, సర్పంచ్గా నిలబడి ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి అంటారు. మేము సర్పంచ్గా నిలబడేది మాకు డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, గ్రామ ప్రజలందరికీ కూడా తెలుసు, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి. మేము పెట్టే ప్రతి రూపాయిని కూడా క్యాల్కులేట్ లేకుండా అభివృద్ధి కొరకే పెడతాం. గత 20-25 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరం పనిచేస్తున్నాం ఇక్కడ ఉండబడిన నాయకులు. ఈరోజు ఇంకా దానికంటే మెరుగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి మీరు అందరూ కూడా ఇప్పటికైనా పునరాలోచించుకొని అభివృద్ధి చేస్తామా చేయమా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉన్నది. దయచేసి అందరం కుటుంబ సభ్యులం. రేపు అభివృద్ధి చేయాలంటే మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, అధికార పార్టీ ఉన్నది, ఎంపీ గారు ఉన్నారు. మీరు ఏ రకంగా అభివృద్ధి చేస్తారు? ఒక 5 లక్షల రూపాయలు ఎవరి దగ్గర నుంచి చేస్తారు? మీరు ఫస్ట్ గ్రామ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మేము పంచాయతీ చేస్తాం, ఏం పంచాయతీ చేస్తాం? పంచాయతీ చేయడానికి మిమ్మల్ని సర్పంచ్కి అనుకునేది ఊరిని అభివృద్ధి చేయడానికి. పంచాయతీలు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఎవరెవరు ఏం చేసిండ్రో జనాలకు బాగా తెలుసు.
ఈరోజు అశోక్ ఉన్నప్పుడు పంచాయతీలు ఏ రకంగా అయినాయో జనాలకు బాగా తెలుసు. ఇవన్నీ మేము చెప్పదలుచుకోలేదు. మీకు ఒకటే విషయం చెప్తున్నా, అభివృద్ధిలో సహకారం కావాలంటే మీరు మాతో కలిసి పని చేయండి. ఇప్పటికైనా మీ పార్టీ అనకుండా మా పార్టీ అనకుండా మీరు అందరు మా కుటుంబ సభ్యులుగా మేము భావిస్తాం, అభివృద్ధికి తోడ్పడతాం. గుట్టిగానే జనాన్ని నమ్మియడానికి మేము ఇది చేస్తాం. దీని కింద పైప్ లైన్ ఉంది, అది ప్రభుత్వం చేసిన అభివృద్ధి. గతంలో ఊరు చిన్నగా ఉన్నప్పుడు రోడ్డు చిన్నగా ఉంది, అందులో సెంటర్ నుంచి ఉన్నాయి, దాన్ని తీయడానికి లేదు. పగిలినప్పుడు కొత్త పైప్ లైన్ వేస్తాం. పలిగింది అనుకోండి, మీరు ఎక్కడి నుంచి ఫండ్ తెచ్చేస్తారు? మీ సొంత పైసలు పెడతారా? ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఏ ముఖం పెట్టుకొని పోయి అడగరాగలుగుతారు? అభివృద్ధి చేయాలన్నా మేమే. పంచాయతీలు అంటారు, పంచాయతీలు చేయాలన్నా మా పెద్ద మనుషులే, వేరే వాళ్ళు ఎవరు లేరు. కానీ మీకే కాదు, ఊరందరికీ వాళ్ళే పెద్ద మనుషులు, వాళ్ళే తప్పకుండా పరిష్కరిస్తారు. అభివృద్ధిలో నేను ఎమ్మెల్యే గారి సహకారం తీసుకుంటా, ఎంపీ గారి సహకారం తీసుకుంటా. తప్పకుండా ఊరిని ఈ 5 సంవత్సరాలల్లో నాకు ఈ పని పెండింగ్ లేదనుకుంటా చేస్తే అప్పుడే నాకు భవిష్యత్తు ఉంటుంది. నేను గతంలో మార్కెట్ చైర్మన్ చేసిన, నియోజకవర్గంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్తారు. ఏ అవినీతికి కానీ ఎలాంటి అవినీతి లేకుండా, ఒక్క రూపాయి లేకుండా నేను మార్కెట్ని ఈరోజు నడిపిస్తున్నా. రేపు గ్రామంలో ఒక్క రోడ్లే, ఒక్క పంచాయతీలే కాదు, చాలా పనులు ఉన్నాయి. అసలు గ్రామంలో ఏ పనులు ఉన్నాయో కూడా మీకు తెలియదు. ఒక స్కూల్ని ఏ రకంగా చేయాలి, యువతను ఏ రకంగా నడిపించాలి, మహిళలను ఏ రకంగా చూడాలి, మా ప్రయత్నాలు ఏమున్నాయనేది మేము చెప్పి చేయడం కాదు. 5 సంవత్సరాల తర్వాత మీరు అద్భుతంగా ఉండే విధంగా మేము చేయడానికి మేము కంకణబద్ధులమై ఈరోజు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా తప్ప వేరే ఆలోచనతోని కాదు. ఈరోజు నేను కమ్యూనిస్టు పార్టీని కూడా కలుపుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కమ్యూనిస్టు సోదరులు, వాళ్ళు ఎక్కడ నన్ను తప్పు జరిగితే దాన్ని వ్యతిరేకిస్తుంటారు. వాళ్ళు నాకు నా వెంబడి ఉండడం వల్ల ప్రతిదీ నేనేమన్నా తప్పు చేస్తే నాకు చెప్తారు. అందుకొరకు కూడా వాళ్ళను రిక్వెస్ట్ చేసి మీరు రండి అభివృద్ధి చేద్దాం అని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఈరోజు నా వెంబడి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి పార్టీకి ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను, కుటుంబాలను రోడ్డు మీద వేసుకుని వద్దు. అభివృద్ధికి మీకు ఏం కావాలో చెప్పండి, అభివృద్ధి దగ్గరుండి నేను చేయిస్తా. ఎమ్మెల్యే గారితో మాట తీసుకోమంటే మీ ముంగటే మాట తీసుకుంటా. అది అర్థం చేసుకోకుండా మేము ఏదో చేస్తాము, ఏదో జరుగుతుందని ప్రజలను మభ్యపెట్టడం వల్ల వినడానికి మాత్రమే మంచిగా ఉంటుంది, చెప్పడానికి మాత్రమే మంచిగా ఉంటుంది. మా వాళ్ళని నేను మాట్లాడమంటే మీ చరిత్రలు మొత్తం మామూలుగా మాట్లాడరు. నేను అవన్నీ మాట్లాడి దిగజారదలుచుకోలేదు. ఎందుకంటే దయచేసి మీరు మా కుటుంబ సభ్యులాగా నిన్నలాగా అన్న దమ్ముల్లాగా కలిసి ఉన్నాం. అభివృద్ధిలో కూడా మీరు కలిసి రండి. మీకు అభివృద్ధి ఛాయిస్ ఉన్నదనుకోండి, మీరే అధికారంలో అనుకోండి, మేమే మీకు చెప్పేటోళ్ళం. ఇక పార్టీలు మారే విషయాలు ఇవన్నీ అభివృద్ధి కోసమే మారినాం మేము, దేని కొరకు మారలే. ఊరు అభివృద్ధి జరగాలి, నమ్మి ఓటేసిండ్రు, ఆ ప్రజలకు ఏం చేయాలి ఆ ఆలోచనతో మేము ఉన్నాం. లేకుంటే సర్పంచ్ పదవి వస్తే నాకేమన్నా గుర్తు. నేను మాజీ మార్కెట్ చైర్మన్. బ్రహ్మారెడ్డి అంటే దాదాపుగా నియోజకవర్గంలో చాలా మందికి తెలుసు. మేము ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సర్పంచ్ ఉంటే చాలా మంది తిడతారని కూడా తెలుసు. అయినా వాళ్ళని తిట్టకుండా చేయాలి, అభివృద్ధిని చేయాలి. మా పదం అదే, మా పంతము అదే. కడియం శ్రీహరి గారు ఎట్లయితే అవినీతిని నిర్మూలిస్తాడో మేము కూడా అవినీతి లేకుండా అభివృద్ధి చేస్తాం. మొన్న ఇండ్లు వచ్చినాయి, ఎవరి దగ్గర ₹1 ఒక సింగిల్ ఛాయ్ తాగినామని మీరు ప్రూఫ్ చేయించండి. 35 ఇండ్లు ఇచ్చినాం. ఈ చరిత్రను మర్చిపోయి మీరు ఉట్టిగా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గ్రామ ప్రజలకు ఒకటే చెప్తున్నా, నేను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మీరు ఉంగరానికి ఓటు వేయాలి, ఊరు అభివృద్ధిని కోరుకోవాలి. వ్యక్తిగతంగా నేను ఎవరికి నాకు శత్రువులు లేరు, రాజకీయంగా కూడా శత్రువులు లేరు. దాదాపుగా నేను వార్డు మెంబర్లను 10 మందిని పెట్టిన. మా రేపు ఉప సర్పంచ్ ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, మా పెద్ద మనుషులు ఉంటారు. మీకు ఏ సమస్య వచ్చినా ఏ రాత్రి అయినా నా దగ్గర ఫోన్ ఉంది, మా మనుషులు ఉన్నారు. నాకు పెద్ద దూరం కాదు. నేను ఇప్పటికే వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఊరికి వస్తున్నాను. ఏ పదవి లేనప్పుడే సర్పంచ్ చేస్తే నేను ఏ రకంగా చేయాలో నాకు ఆలోచన లేదా? మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. నాకు గెలవడం కాదు, అసలు సర్పంచ్గా ఇన్ని ఓట్లు ఎందుకు వచ్చినాయి, అసలు ఎందుకు అంటే గ్రామ ప్రజలకు ఇంత ప్రేమ ఉందా అని మీరు అందరూ కూడా ప్రేమ చూపించవలసిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా గ్రామ ప్రజలను వేడుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా సహకరించి నా ఉంగరం గుర్తుకు, నా వెంబడున్న టీంకు, వాళ్ళ గుర్తులకు తప్పకుండా మీరు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాయకత్వం నేను ఇంతకుముందు చెప్పినది అదే. పెత్తనం అనే పదము తప్పు. గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, నిధులు తేవడానికి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరి వెంట ఉన్నారో ఊరందరికీ తెలుసు. పెత్తనం అంటే ఏంటిది? రాత్రిపూట తాగాలి, పొద్దుటి పూట కోరుకున్నోనికి మాట్లాడాలి. ఆ పెత్తనం నేను చేయమన్నా నేను చెయ్య. పంచాయతీ ఉంది చూసినావా, మొన్న అశోక్తో చేయించినాము, రేపు చేస్తాము. ఆ కుటుంబ సభ్యుల మధ్య ఏ పంచాయతీ లేకుండా చేస్తాము, దగ్గరుండి పరిష్కరిస్తా. నేను పరిష్కరించడం కాదు, నా ఎన్నుకున్న వాళ్ళు కూడా పెద్ద మనుషులే. నేను ఈరోజు చెప్తున్నాను, పెద్ద మనుషులు అంటున్నారు. మా వెనక ఉండబడిన పెద్ద మనుషుల కంటే మీరు ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పండి. మీ వెనుకున్న పెద్ద మనుషుల స్టోరీ 15 ఏళ్ల కింద తీసుకుంటే ఊళ్ళు ఏం చెప్తారో మీకే తెలిసిపోతుంది.
దయచేసి ఇంకోసారి పెద్ద మనుషుల గురించి మాట్లాడకండి. నేను ఒకటే అంటున్నాను, ఏ సమస్యకైనా నేను ముందుంటాను. సర్పంచ్గా ఉండేది సమస్యలు పరిష్కరించడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి. దీన్ని తప్పుదో పట్టడానికి ప్రయత్నం చేయదు. ఒక్క నిమిషం ఆగు. ఇక ఈ బండ్లు తీసుకున్నా, ఈ బండిది వెనక కొంతమంది లేవడతారు, కింద ఉంటే మొత్తం అవపడతారు. ఎందుకు వస్తావా వీడియో రావు? అరే అర్థం కాదు. ఉంగరం గుర్తుకే కడియం శ్రీహరి గారి నాయకత్వం, కడియం కావ్య గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. మన మన పంతం అంటే అభివృద్ధి, మన పంతం అభివృద్ధి సొంతం, అభివృద్ధి సొంతం. మన పంతం, మన పంతం.